హలో అండి. మనం ఇప్పుడు 1 మినిట్ సారీ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి పన్నా చీర పన్నా ఎంతుంది, మనకు సరిపోతుందా లేదా, లెంగ్త్ ఎక్కువైతే కట్ చేయాలనేది నేను చెక్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఫస్ట్ మనం పళ్ళుని మనం ఎంత పొడవు పెట్టుకుంటామో, ఎన్ని ప్రిల్స్ పెట్టుకుంటామో దాని బేస్డ్ మనం పళ్ళుని సెట్ చేసి పెట్టేసుకుంటున్నానండి. పళ్ళుని మనం ఫస్ట్ సెట్ చేసి పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసుకుంటాము. మనకి ఎన్ని కుచ్చుళ్ళు రావాలి, చిన్నవి పెట్టుకుంటాం, పెద్ద మన అలవాటుని బట్టి మనం పెట్టుకొని చెక్ చేసుకుంటాము. ఇదిగోండి, ఇప్పుడు నేనైతే నాకు హైట్కి ఎంత కావాలి ఏంటి అనేది చూసి నేను పిన్ పెట్టేసుకుంటాను. ఇక్కడ సారీస్ వచ్చేసి ఇవి చాలా జారు చీరలండి. ఇవి మనకి కట్టుకున్నా కూడా ఆగవు, అందుకని ఇలా కుట్టేసుకుంటే బెటర్. ఇదిగోండి, పళ్ళు ఇలా పెట్టేసుకుంటున్నాను. నేను పళ్ళుని ఫస్ట్ రెడీ చేసేసుకొని పిన్ పెట్టేసుకుంటాను. అదే కస్టమర్కి అయితే మనం టేప్ తోటి షోల్డర్ నుంచి వెనకాతలకి వాళ్ళకి టేప్ని హ్యాంగ్ చేసి వాళ్ళకి ఎంత పొడవు కావాలో మార్క్ చేసుకుని అక్కడ వరకు మనం పెడతాం కస్టమర్కి చేసేటప్పుడు. అగోండి, అక్కడికి నేను పిన్ పెట్టేశాను. పిన్ పెట్టేసి ఒకసారి చెక్ చేసుకుంటే మనకి లెంగ్త్ అనేది సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ రౌండ్ మనకి ఒక రౌండ్ మనం తీసుకొని అక్కడి నుంచి మనకి కుచ్చుళ్ళు లోపలికి ఒక రౌండ్ వెళ్తుంది కదండి, అది ఎక్కడి వరకు వస్తుంది అంటే మన రైట్ థై వరకు కూడా మనం మెజర్ చేసుకోవాలి టేప్తో అయితే. అదిగోండి, నేను అలా తీసుకుంటున్నాను కదా. మనం అక్కడ వరకు మనకి అక్కడ ఒక 2 కుచ్చుళ్ళు చిన్నవి పెట్టుకుంటాం కాబట్టి ఆ లెంగ్త్ వరకు ఒక మార్క్ చేసేసుకొని పెట్టేసుకుంటాము. ఫస్ట్ మనం అన్నీ కూడా చీరకి ఎక్కడి నుంచి ఎక్కడికి కుచ్చులు పెట్టుకోవాలి, ఎంత లెంగ్త్ కావాలి అనేదంతా కూడా ఫస్ట్ ఒక రౌండ్ ఒక ట్రిప్ మనం కట్టుకొని మార్కింగ్ చేసుకుంటే, లేదు కస్టమర్ది అయితే మనం టేప్ తోటి సారీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం చుడతాము అనే దానికి టేప్తో మార్క్ చేసి రాసుకుంటామండి. ఇప్పుడు మనం కుచ్చుళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అనే దానికోసం ఫస్ట్ రౌండ్ ఒకటి మనం సారీని ఒక రౌండ్ చుట్టుకొని సెకండ్ రౌండ్లో కదండి కుచ్చుళ్ళు పెడతాము. ఫస్ట్ రౌండ్ ఒక రౌండ్ మనం చుట్టుకొని సెకండ్ రౌండ్లో అక్కడి నుంచి కదండి కుచ్చుళ్ళు పెడతాము. అది ఎంత వచ్చిందో చూసుకొని అక్కడి నుంచి మార్క్ చేస్తున్నాను. అది జనరల్గా మనము ఫుల్ టైట్గా మనం మార్క్ చేసుకొని కుచ్చుళ్ళు అనేవి స్టార్ట్ చేయము. ఎందుకంటే మనకి బాగా టైట్గా అంటే మనకి పాదం దగ్గర తొడుచుకున్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ కుచ్చు అనేది తీసేసి ఎక్కువ మంది వెనక్కి కానీ దోపుకున్నప్పుడు లోపల నుంచి కానీ దోపుకుంటాం కదండి కొంచెం ఎక్స్ట్రా. ఆ ఎక్స్ట్రాతో మనం తీసుకోవాలన్నమాట. మార్క్ చేసుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా లూజ్ కూడా మనం పెట్టుకోవాలి. అక్కడ నేను అక్కడ మార్క్ చేసి ఒక పిన్ పెట్టుకుంటున్నాను. అది టేప్తో అయితే ఎలా చూడాలో చూపిస్తాను చూడండి. టేప్తో అయితే కూడా మనము నడుముని చీర కట్టుకుంటే ఎలా ఒక రౌండ్ తీసి మళ్ళీ సెకండ్ రౌండ్ పళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో బెల్లీ బటన్ వరకు తీసుకుంటామండి. తీసుకొని దానికి మనం ఒక 4-5 ఇంచీలు ఎక్స్ట్రా 5 to 8 ఇంచెస్ వరకు కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అది మనకి కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇంకోండి, నేను ఇందాక మార్క్ చేసుకునేది మనకు టేప్తో వచ్చింది ఈక్వల్గా వచ్చిందా లేదా అని నేను చెక్ చేస్తున్నాను. సరిపోయిందండి ఆ మార్కింగ్కి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ రౌండ్ ఒకటి మార్క్ చేసుకున్నాము. అండ్ సెంటర్లో 2 పిన్నుల మధ్యలో వచ్చేది కదండి మనకి కుచ్చులు వస్తాయి. అటు పళ్ళుకి పెట్టిన పిన్ కాకుండా మనం ఒక రౌండ్కి పెట్టాము. అండ్ ఇక్కడ మనం లోపల నుంచి పెట్టుకునేది ఒక రౌండ్. ఆ పళ్ళు కుచ్చుళ్ళు క్లాత్ ఏదైతే వస్తుందో మనకి కుచ్చుల క్లాత్ అంతా కూడా నేను కుచ్చు పెట్టేస్తున్నానండి. ఫస్ట్ కుచ్చు పెట్టి రెడీ చేసేస్తున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ 1 మినిట్ సారీకి వచ్చేసి కుచ్చుళ్ళే మెయిన్ అండి. కుచ్చులు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఏ కుచ్చు జారిపోకుండా మనం ఆ 2 పిన్నుల మధ్యలోని ఎన్ని కుచ్చులు వస్తున్నాయి కరెక్ట్గా ఎక్కడ నీట్గా మనం సెట్ చేసి పెట్టుకోవాలో అనేది మనం ముందే సెట్ చేసేసుకొని పిన్నులతోటి వాటిని హోల్డ్ చేస్తున్నామండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ జారిపోకుండా ఉండడానికి కోసం మనం పిన్నులు పెట్టేసి నీట్గాను టైట్గా పెట్టి చెక్ చేస్తున్నానండి నేను ఒకసారి. మనం మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పడం అనేది కష్టం కదండి. సో దాన్ని ఫస్ట్ ఆ కుచ్చులు పెట్టిన దాన్ని ఒక స్టిచ్ వేసి ఆపుతున్నామండి. కుచ్చులు పెట్టిన క్లాత్ అంతా కూడా ఒక కుట్టు వేసేసాం. మనము కుట్టు వేసేస్తే అది కదలకుండా ఉంటుంది. ఇంకా కుచ్చుకి ముందు సారీ అంటే మనకి ఫాల్ వేసిన వైపు లోపల రౌండ్కి ప్లస్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి. ఆ రౌండ్ అంతా కూడా మన నడుముకి సరిపడా రావాలి. ఇలా కుచ్చుళ్ళలాగా చిన్న కుచ్చుళ్ళలాగా పెట్టేసుకుంటాం. ఆ 4-5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం అన్నాను కదా. ఆ ఎక్స్ట్రా అంతా కూడా చిన్న కుచ్చుళ్ళు పెడితే మనకి వెనక వైపు దోపుకునే క్లాత్ అంతా కూడా కుచ్చుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత దీనికి వచ్చేసి కాటన్
క్లాత్ తోటి పైనుంచి ఒక 2 ఇంచెస్ క్లాత్తో మొత్తం కుచ్చుళ్ళు క్లాత్ నుంచి మన కుచ్చులు పెట్టే వరకు కూడా బెల్ట్ లాగా కుట్టేస్తామండి. బెల్ట్ లాగా కుట్టేస్తే మనకి ఇదిగోండి 1 మినిట్ సారీ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఇదిగోండి పళ్ళుకి ఫస్ట్ పిన్ పెట్టాను కదండి, అక్కడ నీట్గా ఐరన్ చేసేసి పళ్ళుని పిన్నీసులు పెట్టుకొని మనం బాక్స్ ఫోల్డింగ్కి పెట్టినట్టు అక్కడ ఒక హుక్ కుట్టేశానండి. అది బ్లౌజ్కి కాజా వస్తుంది. అండ్ ఇక్కడ నడుముకి వచ్చేసి ఇగోండి బెల్ట్ కుట్టేసాము. మొత్తం స్టార్టింగ్ నుంచి మన కుచ్చుళ్ళ వరకు బెల్ట్ కుడతాము. కుచ్చుళ్ళ వరకు బెల్ట్ కుట్టి ఆ బెల్ట్కి వచ్చేసి లోపల వైపు నుంచి మనకి హుక్కులు ఇస్తామండి. ఇగోండి నేను 4 ఇచ్చాను టైట్గా ఉండడానికి జారిపోకుండా. దానికి తగినట్టు క్లాత్ తోటి కాజా ఇచ్చేస్తామండి. లంగా జాకెట్లకి ఇస్తాం కదండి, అలా ఇచ్చేస్తే ఇప్పుడు మనం వేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను చూడండి. 1 మినిట్ అంటే 1 మినిట్లోనే అయిపోతుంది. అదిగోండి జస్ట్ 2 దగ్గరలు ఇచ్చాను కదా, 2 హుక్కులు పెట్టేసుకున్నాము. పెట్టేసుకున్న తర్వాత ఆ రౌండ్ వచ్చేసి మనకు ఆల్రెడీ హుక్కు కుట్టేసి ఉందండి పళ్ళు అనేది. ఆ హుక్కు కుట్టేసి ఉన్న పళ్ళుని తీసుకొచ్చి మనం షోల్డర్ మీద కాజా ఉంటుంది దానికి పెట్టేసుకొని కొంచెం సర్దుకుంటే మన సారీ రెడీ. చూడండి 1 మినిట్ అంటే 1 మినిట్ కంటే లోపలే కట్టేసుకున్నాం కదండి. జస్ట్ డ్రెస్ వేసుకున్న కంటే సింపుల్గా ఇంత ఈజీగా ఉంటుందండి. థ్యాంక్ యూ.